అయిపోవాలని ప్రార్థన చేశాడండి. దేవుడు ప్రత్యక్షమై, అయ్యా నీ కోరిక కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వే ఇబ్బంది పడతావు, లేదు లేదు నాకు ఆ వరం కావాలను, నేను చెప్తున్నాను నాయన, కొంచెం అడగదు కాదు వేరేది ఏదైనా కోరిక, లేదు లేదు నాకు అదే కావాలి. తదాస్తు అన్నాడు దేవుడు. సంతోషంగా ఇంటికి వెళ్ళాడంట. ఇంటికెళ్ళి స్తంభాలు ఉంటాయి కదా, రాజ్యం అంటే ఒక స్తంభాన్ని పట్టుకున్నాడంట. స్తంభాన్ని పట్టుకోగానే స్తంభం ఏమైపోయింది? బంగారం అయిపోయింది. అబ్బా, నా దశ స్థితి పరిస్థితి మొత్తం మారిపోయింది అనుకున్నాడండి. వాళ్ళ కూతురు డాడీ అనుకుంటూ వస్తుందంట. ఆమెను ఇటు పట్టుకున్నాడంట. ఆమె అయిపోయింది బంగారం అయిపోయింది. ఇదేంటారు నా కూతురు బంగారం అయిపోయిందంట. అమ్మో ఇదేం బాగాలేదు, సరే ఆకలేస్తుందని అన్నం మీద చేతులు పెట్టాడంట. అన్నం ఏమైపోయింది? బంగారం అయిపోయింది. ఏది వాళ్ళ భార్య వచ్చిందంట, భార్యను పట్టుకున్నాడంట, భార్య బంగారం అయిపోయింది. అమ్మో ఏంటి దిట్ట అయిపోయింది. మళ్ళీ దేవుడిని పిలిచాడు. అయ్యా అయ్యా ప్లీజ్, నాకు ఇవ్వటమే కానీ తీసుకోవటం నాకు రాదన్నాడు. కొన్నిసార్లు మన కోరికలు మితిమీరిపోయిన అత్యాశకు వెళ్ళిపోయేటటువంటి కోరికలు ఉంటాయి ప్రియుల.